సింపుల్గా టేస్టీగా రాజ్మా కర్రీని తక్కువ మసాలాతో చేసుకుందాం. రాజ్మాని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమోటా ప్యూరిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోండి. టమాటా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం బాయిల్ చేసుకున్న రాజ్మాను కూడా వేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో దట్ గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, కసూరి మేతి కూడా వేసుకొని కలిపేసుకోండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. జీరా రైస్ లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది.